జన్మ మనకు తల్లిదండ్రులు ఇస్తారు. ఈ దీక్ష ద్వారా గురువు మనకు రెండవ జన్మ ఇస్తాడు. ఈ దీక్ష తీసుకోవడం ద్వారా మనము ద్విజలు అవుతాం. సాధారణమైనటువంటి మనుషులమైనటువంటి మనము ద్విజ అని చెప్పి సంబోధించడం జరుగుతుంది. ద్విజ అంటే రెండవ జన్మ. జన్మ, ద్విజ, అజ, ఈ రకంగా సంస్కృతంలో కొన్ని పదాలు ఉన్నాయి. అజ అంటే పుట్టుక లేకుండా ఉండడం, ద్విజ అంటే రెండవసారి జన్మించడం. ఈ జీవిత కాలంలోనే రెండో జన్మ తీసుకోవడాన్ని దీక్ష అని చెప్పి అంటారు. అందుకని ఆధ్యాత్మిక గురువు ఈ దీక్షని ఇస్తాడు. ఈ దీక్ష అది ఆరంభం మాత్రమే. చాలామంది భక్తులు అనుకుంటుంటారు దీక్ష తీసుకుంటే నేను ఇంకేం చేయాల్సిన అవసరం లేదని. దీక్ష తీసుకునే దానికి దీక్ష తీసుకునేంత వరకు నేను ప్రయత్నం చేస్తే చాలు, దీక్ష తీసుకున్న తర్వాత నేనేం చేయాల్సిన అవసరం లేదు, నా పని పూర్తయిపోయిందని చెప్పి అనుకుంటారు. కానీ ప్రభుపాల్ వారు దానికి సమాధానం ఇస్తూ ఇనిషియేషన్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్, ఇట్ ఈజ్ నాట్ ద ఎండ్ అని చెప్పి అన్నారు. ఈ దీక్ష తీసుకోవడం అనేది అది ప్రారంభం మాత్రమే, అది చరమం కాదు, అది అంతం కాదు, అది ఆరంభం అని చెప్పి ప్రభుపాల్ వారు తెలియజేశారు.